నమఃశివాయ. మహాలక్ష్మీదేవి అనుగ్రహం పండితులకు వాగ్దేవి రూపంలో సహకరిస్తూ ఉంటుంది. అందుకని ఆ తల్లిని తప్పనిసరిగా ఆరాధన చేయాలి ప్రతి పండితోత్తముడు కూడా. ఎందుచేతనంటే ఓం వాచే నమః అని చెప్పేసి లక్ష్మీ అష్టోత్తర శతనామావళిలో ఆ తల్లిని అర్చన చేసేటువంటి విధి విధానం ఉంది. వాచే నమః అంటే వాక్కే తన రూపంగా ఉండేటువంటి లక్ష్మికి నమస్కారము అని చెప్పేసి. వాగ్ధాతి కారణంగానే ధనం అనేటువంటిది లభ్యపడుతుంది అని చెప్పేసి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సమయానికి గనక మాట గనక రాకపోతే ధనం కూడా రాని సందర్భాలు కోకొల్లలుగా కనిపిస్తూ ఉంటాయి. అందుచేత ఈ యొక్క మాటలు కూడాను ఆచి తూచి మాట్లాడాలి. ఇతరుల మనస్సులను గాయపరచని విధంగా ఉండాలి. స్నేహ పరంపరా తత్వంలో జీవించే వారిని చూసి ఓర్వలేక లేనిపోని నిందలు గనక వేసినట్లయితే లక్ష్మీదేవి కూడా నిలవదు అనేటువంటి ఇక్కడ వాగ్దేవి కరుణతత్వంలో దాగిన పరమార్థాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఒక స్నేహితుల్ని ప్రసాదించిన, ఒక అష్టైశ్వర్యాన్ని ప్రసాదించిన అంతా లక్ష్మీదేవి యొక్క మహిమాన్వితమైనటువంటి తత్వమే కానీ మరొకటి లేదు. అందుకే ఆమె ప్రకృతి స్వరూపంలో విరాజిల్లుతూ ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిసారిగా ఓం ప్రకృత్యై నమః అని చెప్పేసి మనం ధ్యానం చేస్తాం. ఓంకారతత్వంలో దాగిన పరమార్థాన్ని అర్థం చేసుకుంటూ ఓం నుంచే సర్వవ్యాపి కారణభూతమైనటువంటి ఈ యొక్క సకల ముక్కోటి దేవతల యొక్క స్వరూపం దానిలోనే మిళితమై ఉన్నది అనేటువంటి గూఢార్థాన్ని కూడా అర్థం చేసుకుంటూ రావమ్మ మహాలక్ష్మి మా ఇంట్లో స్థిరంగా ఉండు తల్లి అంటూ వాక్కును పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఎప్పుడు భగవన్నామ సంకీర్తనతో వాక్కును శుద్ధపరచుకోవాలి. చక్కటి మాటలతో అందరినీ కూడా ఆకర్షింపచేయగలగాలి. అప్పుడు లక్ష్మీ కటాక్షం వచ్చి తీరుతుంది కదా. మరి సర్వే జనా సుఖినో భవంతు.